నాకు బాగా గుర్తు ఒకటి, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎంగా చూద్దాం అనుకున్నారు కదా? అవును, 100%. ఏ రోజుకైనా సరే ఆయన సీఎం కావాలి. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా సీఎం అవుతాడు. మీకు చెప్పాను ఆ రోజు ఇంటర్వ్యూలో, జనాలు వచ్చి గొడవ చేస్తారని చెప్పి. ఈ మధ్య జరిగింది తెలుసా మీకు? ఇంటి దగ్గర పోయి జనాలు రండి ఇంకా రాండి అని రాజకీయాలు. ఎస్, ఆయన కూడా ఏమంటాడు, మా తాతగారు స్థాపించిన పార్టీ అంటాడు. ఖచ్చితంగా దశ అంతా ఆయన్ని ఆ పార్టీకి. పైగా తెలంగాణకు చేశారు మీరు సీఎంని. తెలంగాణకు కావచ్చు, ఆంధ్రకు కావచ్చు అని చెప్పి ఆ రోజు నేను తెలంగాణ ఇక్కడే పుట్టాడు బిడ్డ, ఇక్కడే పుట్టాడు ఎన్టీఆర్. సో ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, అది సింహం, అది ఎక్కడన్నా కావచ్చు. ఆనాడు 8 నెలలు 9 నెలలు పెద్ద ఆయన అయ్యిండు. ఈయనకు ఆ చరిష్మా ఉందన్న నేను ఇప్పుడు కూడా ఉంటాను. నేను ఆ మాట ఎప్పుడు ఉంటా. నా ఇంట్లో ఉంటుంది ఎన్టీఆర్ సీఎం అని ఉంటుంది, ఇంట్లో ఉంది, నా ఇంట్లో పెట్టుకున్నా సీఎం, మై సీఎం అని ఉంటుంది. అంటే నాకు ఇష్టం, ఇది నా ఓన్ ఒపీనియన్, అది చెప్పొచ్చు కదా. అదే అంతే కదా, ఎప్పటికైనా అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, గ్యారంటీ సీఎం అవుతాడు అతను. నేను అక్కడైతాడా ఇక్కడైతాడని కూడా చెప్పాను ఇప్పుడు. ఆ రోజు చెప్పాను కానీ ఎక్కడన్నా కావచ్చు ఆయన. బట్ ఆ చరిష్మా ఉన్న నాయకుడు అతనిలో ఉంది, ఆ పవర్ ఉంది, ఖచ్చితంగా అవుతాడు. ఆయనతో కలిసి ఏ సినిమాలు చేశారు మీరు? నేను ఒకే ఒక సినిమా చేశాను, అరవింద సమేత. అప్పుడు కూడా సీఎం గారే అన్న. సీఎం నమస్కారం సీఎం గారు అన్నాడు, అవుతారు. నన్ను ఆయన చూస్తే ఎప్పుడు సీఎం అనే అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు, నాకు ఎవరు అంటారో లేదో తెలియదు కానీ నాకు ఆయన చూస్తేనే సీఎం అంతే. ఆయన అంటుంటూ తెలుసా, ఆయన మీటింగ్ పోతే వలరోజు అంటాడు ఆయన. అందులో నేను ఒకని. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే బాగా అభిమానమా మీకేమన్నా? అభిమానం, నాకు పెద్ద ఆయన అంటేనే చాలా అభిమానము. సో ఈయనంటే కూడా అభిమానము. సో నా ఇష్టమైన హీరో ఎవరంటే తెలుసా? టాటా బిర్లా. ఎస్. మొన్న దేశానికి కరోనా వచ్చినప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు, నెంబర్ 1. నెంబర్ 2, నా దేశానికి ఏమన్నా అవుతే 150,000 కోట్లు ఇస్తాను చెప్పాడు. అతనే నా హీరో. ఎస్, నా దేశం కోసం ఏదైనా చేయడానికి వచ్చినవాడే హీరో. మీరు అభిమానించే హీరో ఎన్టీఆర్ అయితే, నా అసలైన హీరో టాటా బిర్లా. ఈ రోజుల్లో ఈ నిస్వార్థం, ఎంత స్వార్థంగా ఉండేవాళ్ళు నిస్వార్థంగా దేశం కోసం ఏమైనా జరిగితే, ఈ దేశంలో ఎంతమంది మిలియన్స్ ఉన్నారు, ఎంతోమంది లక్షల కోట్లు ఉన్నారు, ఒకడు వచ్చాడు.